చౌదరి లాంటి వ్యక్తి అంటే అయితే ఏంటి చెప్తా ఉన్నారుగా. ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెరకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని. పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చేవాడు ఎవడే తీసుకునేది? ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలు అన్నాయని తీసుకెళ్ళి ఇచ్చామనుకో, నగరంపాలెంలోనో లేకపోతే ఇంకో చోట మాబోటి ఇచ్చామనుకో, ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు, 2 ఇచ్చానయా ఏమయ్యా, 2 ఇచ్చా. ఎక్కడ ఏపేటిది? పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీద, సదరు కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద, శ్రీ ఆయన పేరేంటి, సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరంపాలెం కాదు, నేను ఇచ్చింది ఇది, నిన్న వచ్చింది నగరంపాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లో విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్ చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం. ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్లు కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకున్నాక రమ్మన్నారు.